పాలెగాన్ని చూసా ప్రెసిడెంట్ గారు భయపడేది. గోలిస్తే జానడు లేవు, నీ పేరు చెప్తేనా మా వాళ్ళు పంచలు తడుపుకునేది. అమ్మోరికి మేక పిల్లలు బలిచ్చినట్టు బలిస్తారా? రై కొట్టండ్రా. వదిలేండి, క్షమించి వదిలేండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. ఇంకా నటించింది చాలరా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా. మన ఊర్లో జరిగిన ప్రతి దానికి నువ్వే కారణం. నాకు ఇష్టమైన పోలీస్ జాబ్ రాకట్టు చేసావు నువ్వు. ఇది ఎవరికి వాళ్ళకి ఇచ్చేసే. ఎట్టి పరిస్థితుల్లో ఆ శంకర్ గారికి జాబ్ మాత్రం రాకూడదు. ఎన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పనికి అడ్డొస్తానని చెప్పి నన్ను చంపాలని చూసింది నువ్వే. చాలా పవర్ఫుల్ బాంబు. ఏ వైర్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేసామో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు నువ్వు చేసిన అక్రమాలు కనిపెట్టాడని చెప్పి దారుణంగా నా మావని చంపావు కదరా. నీకు స్మగ్లింగ్ గురించి ఎవరికైనా చెప్పావా? ఏం నటించావరా? ఇన్నాళ్ళు లోపల బయటోలా నటించాను. ఇంకా నటించే అవసరం లేదురా. ఇప్పటి వరకు నాలో జింకనే చూశారా. నేను జింక తోలు కప్పుకున్న పులిరా గంగన్న. ఇదిరా నా సామ్రాజ్యం. తట్టుకోగలవా? వీళ్ళతో నువ్వేంటన్నా ఇట్లాంటి వెళ్తూ నువ్వు ఉండకూడదన్నా. నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఒక చిన్న పాప ఉంది. ఇలాంటి ప్రశ్న నీకు వద్దురా. ఇదే నా బతుకు, ఇదే నిజం. పెద్దోడా నీకెవరు పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇది? మనిషిరా పసంగా వాడిని తమ్ముడురా కొట్టి చంపేస్తావా వాడిని? తప్పు చేస్తున్నావు. ఏంట్రా తప్పు? ఇన్నాళ్ళు దరిద్రంలో పెరిగా నా ఇంట్లో ఆ పేడ బతుకులు మీకు అలవాటు అయిపోయినాయేమో. అలా నేను బ్రతకలేను. అందుకే ఆ అడివే నా ఆస్తి అనుకున్నా, ఆ చెట్లే నేను ఎదగడానికి మెట్లు అనుకున్నా. కానీ నువ్వు నా ప్రతి అడుక్కి అడ్డం వస్తున్నావురా. అలాంటప్పుడు నువ్వు పోలీస్ అవుతానంటే ఎలా ఊరుకుంటాను రా? చెల్లి చచ్చిపోయినప్పుడు కూడా బాధపడలా, కానీ నువ్వు నా బిజినెస్ నాశనం చేస్తే భరించలేకపోయాను రా. అందుకే చంపేద్దాం అనుకున్నాను. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసావు కదరా.